जय जय हो मार्चु कళాశాల जय हो मार्चु कళాశాల भावी पौरुలకు నీవే భవ్య కార్యశాల. Kumar. So today I am explaining the topic in arithmetic that is called decimal fractions. So మీకు ఉన్నటువంటి ఈ యొక్క arithmetic లో చాలా ఇంపార్టెంట్ చాప్టర్ ఇది decimal fractions. ఇదంతా కూడా fractions తో ఉంటుంది. So I want to explain one by one. So first of all you have to know what is a decimal fraction. So decimal fraction అంటే ఏంటి అసలు? So fractions in which denominators are powers of 10. Actually fraction ante so numerator and denominator, the upper part of the fraction is called a numerator and the lower part of the fraction is called denominator. So in this oka decimal fraction anedi ganaka మనం చెప్పాలి అనుకుంటే the fraction in which the denominators are powers of 10. So powers of 10, powers అంటే ఏంటి? సపోజ్ మనం 2 power 0, 2 power 1, 2 power 2. సో ఇవన్నీ కూడా ఈ 2 యొక్క పవర్స్. అలాగే పవర్స్ ఆఫ్ 10 అని అనుకున్నాం అనుకోండి. సో పవర్స్ ఆఫ్ 10 అంటే సో 10 పవర్ 1, 10 పవర్ 2. సో ఇవన్నీ కూడా పవర్స్ ఆఫ్ 10s అనమాట. సో 10 పవర్ 2 అన్నాం అనుకోండి. సో 10 into 10 దట్ ఈస్ కాల్డ్ 100. ఆల్ దీస్ ఆర్ కాల్డ్ పవర్స్ ఆఫ్ 10. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి ఎక్కడైతే డినామినేటర్స్లో పవర్స్ ఆఫ్ 10s ఉంటాయో వాటిని మనం డెసిమల్ ఫ్రాక్షన్స్ కింద చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూడండి. సో దిస్ ఈజ్ 1/10. సో ఇట్ ఈస్ కాల్డ్ ఏ డెసిమల్ ఫ్రాక్షన్. ఎందుకంటే సో న్యూమరేటర్లో 1 ఉంది, అలాగే డినామినేటర్లో 10 ఉంది. ఇట్ ఈస్ కాల్డ్ ఏ పవర్ ఆఫ్ 10. సో ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్లో చూడండి 1/10 కానీ 2/10, అలాగే 9/10, అలాగే 10/100, 11/100, 99/100. ఆల్ దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏ డెసిమల్ ఫ్రాక్షన్స్. సో ఈ డెసిమల్ ఫ్రాక్షన్స్లో ఫస్ట్ ఏంటంటే కన్వర్షన్స్కి వచ్చేటప్పటికి సో కన్వర్టింగ్ ఏ డెసిమల్ ఫ్రాక్షన్ ఇంటూ ఏ వల్గర్ ఫంక్షన్. అంటే ఒక డెసిమల్ ఫ్రాక్షన్ని మనం ఒక వల్గర్ ఫంక్షన్ కింద కన్వర్ట్ చేస్తాం. సో ప్రతిదానికి ఏంటంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ని కనుక మనం ఫాలో అయితే మనం వెంటనే ఈ ప్రాబ్లమ్స్ని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం సాల్వ్ చేయగలుగుతాం. సో కాబట్టి కంపల్సరీ మనం రూల్స్ అనేవి ఫాలో అవ్వాలి. సో వాట్ ఈస్ ద రూల్? సో ఇన్ ద డినామినేటర్ ఒక ఫ్రాక్షన్లో ద లోయర్ పార్ట్ డినామినేటర్ అని అనుకుంటే సో ఏదైనా సరే ఒక వల్గర్ ఫంక్షన్కి ఒక డెసిమల్ ఫ్రాక్షన్ కన్వర్ట్ చేయాలంటే సో పుట్ 1 ఇన్ ద డినామినేటర్. సో ఏదైతే సపోజ్ 3 ఇలా న్యూమరేటర్ బై డినామినేటర్ తీసుకుంటే కనుక సపోజ్ 3.4ని ఒక వల్గర్ ఫంక్షన్ కింద కన్వర్ట్ చేయాలనుకోండి. సో అప్పుడు ఏం చెప్తున్నాడంటే ఇన్ ద డినామినేటర్ పార్ట్ సో పుట్ 1 ఇన్ ద డినామినేటర్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్ అండ్ ఎనెక్స్ విత్ ఇట్ యాజ్ మెనీ జీరోస్. ఇప్పుడు ఇచ్చినటువంటి ప్రాబ్లంలో కనుక మనం దాన్ని ఈ వల్గర్ ఫంక్షన్ కన్వర్ట్ చేయాలంటే ఈ రూల్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో పుట్ 1 ఇన్ ద డినామినేటర్ అండ్ ఎనెక్సింగ్ విత్ హౌ మెనీ జీరోస్ యాజ్ ఈస్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్ యూ కెన్ రిమూవ్ ద డెసిమల్ పాయింట్ అండ్ రెడ్యూస్ ద ఫ్రాక్షన్ టు ఇట్స్ లోయెస్ట్ టర్మ్స్. ఇది ఒక రూల్ అనమాట. ఈ రూల్ని మనం ప్రాబ్లం చేసేటప్పుడు సో ఏ విధంగా మనం చేస్తామనేది చూద్దాం. సో చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్ ఒక డెసిమల్ ఫ్రాక్షన్ వల్గర్ ఫంక్షన్ కింద ఎలా కన్వర్ట్ చేయాలనేది నేను మీకు ఎగ్జాంపుల్లో చూపిస్తాను. సో కన్వర్ట్ ద ఫాలోయింగ్ ఇంటూ ఏ వల్గర్ ఫంక్షన్. సో ఇక్కడ చూడండి ఫస్ట్ ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకుంటే సో 0.56 ఈ 0.56 అనే దాన్ని ఒక వల్గర్ ఫంక్షన్ కింద మనం కన్వర్ట్ చేయాలి. సో కన్వర్ట్ చేయాలంటే చూడండి సపోజ్ సో దాన్ని మనం ఏ రూల్ ఫాలో అవుతున్నాం? సో పుట్ 1 ఇన్ ద డినామినేటర్ అండ్ ఆఫ్టర్ ద డెసిమల్ అనెక్సింగ్ విత్ హౌ మెనీ ప్లేసెస్. హియర్ ఆఫ్టర్ డెసిమల్ తర్వాత 1, 2. సో 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి సో అనెక్సింగ్ విత్ 2 zeros అండ్ సో ఇలా దాన్ని మనం కన్వర్ట్ చేసుకుంటే కనుక సో దట్ ఈస్ కాల్డ్ డెసిమల్ కనుక మనం దాన్ని రిమూవ్ ద డెసిమల్ సైన్. సో ఇట్ ఈస్ కాల్డ్ 56/100. సో ఈ విధంగా మనం ఈ వల్గర్ ఫంక్షన్కి మనం కన్వర్ట్ చేస్తాం. సో ఇక్కడ చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక 0.0024. ఈ 0.0024ని మనం ఒక వల్గర్ ఫంక్షన్ కనుక కన్వర్ట్ చేయాలి అంటే సో చూడండి సపోజ్ ప్రాబ్లం కనుక ఇదే అనుకుంటే 0.0024 అనుకుంటే సో పుట్ 1 ఇన్ ద డినామినేటర్
and after the decimal point how many places? Here 4 places. So you can annex with 4 zeros and then remove the decimal sign. This is called 24. So ee vidhanga, so and it can convert into the lowest terms. Ante ikkada unnatuvanti 24 ni ee 10,000 ni inka lowest terms kinda manam danni convert cheyochu. So chudandi 24 by 10,000. సో దీన్ని ఇంకా మనం లోయెస్ట్ టర్మ్స్ కింద మనం కన్వర్ట్ చేయాలంటే కనుక సో 8 3s and 8 1 2 5 0 అక్కడ మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్లో ఏవైతే ఆప్షన్స్ ఉంటాయో ఆ ఆప్షన్లు బట్టి మీరు ఈ యొక్క లోయెస్ట్ టర్మ్స్ కింద మీరు దాన్ని కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అండ్ దెన్ కమ్ టు ద ఎగ్జాంపుల్ దట్ ఈస్ కాల్డ్ 2.08. ఈ 2.08ని కనుక మీరు వల్గర్ ఫంక్షన్ కింద కన్వర్ట్ చేయాలంటే కనుక సో సపోజ్ 2.08. సో పుట్ వన్ ఇన్ ద డినామినేటర్ and after the decimal point how many places? Here 2 places. So that is called 208 by so you can convert this like this and the lowest terms ikkada edaithe meeku lowest terms unnayo so aa vidhanga meer danni convert cheyochu. So ikkada chudandi oka different example anedi ikkada ivadam jarigindi. So that is called 2.08. ee 2.08 ni meer ఏ విధంగా దీన్ని కన్వర్ట్ చేయొచ్చు అంటే సో ఇట్ ఈస్ దిస్ కాల్డ్ 2 plus 0.08. ఈ 2 plus 0.08 తీసుకున్న తర్వాత సో ఈ 0.08ని మీరు వల్గర్ ఫంక్షన్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో వల్గర్ ఫంక్షన్ కన్వర్ట్ చేయాలంటే 0.08ని కన్వర్ట్ చేయాలంటే సో పుట్ వన్ ఇన్ ద డినామినేటర్ అండ్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్స్ annexing with 2 zeros and this is called 8 by 100. సో ఇప్పుడు 2 plus 8 by 100 దట్ ఈస్ కాల్డ్ దీన్ని ఇంకా కనుక మనం సింప్లెస్ట్ ఫామ్లో కనుక మనం దాన్ని తీసుకొస్తే సో 4 2s are 8 and 4 25s are 100. Then 2 plus 2 by 25 is the answer. సో ఆ విధంగా మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లు బట్టి ఈ యొక్క లోయెస్ట్ టర్మ్స్ కింద దాన్ని మీరు కన్వర్ట్ చేసుకుని అక్కడ ఏదైతే ఆప్షన్ ఉంటుందో ఆప్షన్ మీరు చూసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అనదర్ రిమార్క్స్ ఆర్ దేర్. ద ఫస్ట్ హియర్ దేర్ ఆర్ 2 remarks. The first one is annexing zeros to the right of any decimal fraction does not change its value. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్లో చూడండి దట్ ఈస్ 0.6. ఈ 0.6కి ఈ 6 పక్కన ఒక జీరో కానీ లేదు 2 zeros కానీ అలా మీరు ఎన్ని జీరోస్ పెట్టినా కూడా దాని వాల్యూ మాత్రం మారదు. సో ఈ రిమార్క్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. వచ్చే ప్రాబ్లమ్స్లో కూడా ఈ రిమార్క్స్ మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో ఈ రిమార్క్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా దాన్ని బైహార్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ద అనదర్ రిమార్క్ 2 ఈజ్ దట్ సో అనదర్ రిమార్క్ కనుక మీరు తీసుకుంటే కనుక చూడండి ఇఫ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆఫ్ ఏ డెసిమల్ ఫ్రాక్షన్ మీరు తీసుకునేటువంటి డెసిమల్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ కానీ డినామినేటర్ కానీ ఏదైనా సరే ఇఫ్ ద న్యూమరేటర్ అండ్ ద డినామినేటర్ కంటైన్స్ ద సేమ్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ మీరు తీసుకున్నటువంటి ఎగ్జాంపుల్ సపోజ్ చూడండి సో 2.71 by 3.41. సో ఇచ్చినటువంటి యొక్క ప్రాబ్లంలో చూడండి ఇఫ్ ద న్యూమరేటర్ అండ్ ద డినామినేటర్ హ్యావింగ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ దెన్ వీ మే రిమూవ్ ద ఈచ్ ఆఫ్ ద డెసిమల్ సైన్స్. ఇప్పుడు మీరు ఒకవేళ న్యూమరేటర్లో కానీ డినామినేటర్లో కానీ ఈ యొక్క డెసిమల్ సైన్స్ కనుక ఈక్వల్గా ఉంటే మీరు ఇమీడియట్గా ఈ యొక్క డెసిమల్ సైన్స్ని మీరు తీసివేయచ్చు. ఇప్పుడు ఏమవుతుంది చూడండి ఇక్కడ ఉన్నటువంటి డెసిమల్ ఫ్రాక్షన్ ఈ డెసిమల్ సైన్స్ తీసేస్తే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ 271 by 341. 271 by 341. ఇప్పుడు మీరు ఈ యొక్క 271 by 341ని ఇంకా లోయెస్ట్ టర్మ్స్ల కింద ఏమైనా ఉంటే కనుక మీరు ఆ లోయెస్ట్ టర్మ్స్కి దాన్ని మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమ్ టు దిస్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ కాల్డ్ 14.4 by 15.6. 14.4 by 15.6. దిస్ ఈస్ ద ప్రాబ్లం. సో ఇలా ప్రాబ్లం ఇచ్చినప్పుడు మీరు ఇక్కడ ఉన్నటువంటి యొక్క డెసిమల్ ఏదైతే సైన్ ఉందో దాన్ని చూసి కంగారు పడి మీరు ప్రాబ్లం వదలకుండా సో మనకున్నటువంటి యొక్క రిమార్క్స్తో దాన్ని మనం సాల్వ్ చేయగలం. సో ఇప్పుడు చూడండి ఇఫ్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ హ్యావింగ్ ద సేమ్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ దెన్ రిమూవ్ ద డెసిమల్ సైన్. హియర్ దట్ ఈస్ కాల్డ్ 144 by 156 ఆఫ్టర్ డిలీటింగ్ ద డెసిమల్ నెగ్లెక్టింగ్ ద డెసిమల్ సైన్. సో ఇప్పుడు దీన్ని ఇంకా మీరు లోయెస్ట్ టర్మ్స్ కింద దీన్ని ఇంకా కన్వర్ట్ చేయొచ్చు. సో 12 పోతుంది చూడండి 12 12s are 144 and 12 13s are 156. సో ఈ విధంగా మీరు ఈ ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క మనకి రిమార్క్స్ ఉన్నాయో సో annexing zeros to the extreme right of any decimal fraction does not change its value. If the numerator and denominator having the same number of decimal places then we remove the
డెసిమల్ సైన్. ఈ రెండు రిమార్క్స్ని కనుక మీరు గుర్తుపెట్టుకుంటే మన ప్రాబ్లమ్స్ని ఈజీగా చేయగలం. సో గో టు ద నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ సో ఇక్కడ డెసిమల్ ఫ్రాక్షన్స్కి వచ్చేటప్పటికి సో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, ఈ 4 రకాలైనటువంటి ఈ యొక్క డెసిమల్ ఫ్రాక్షన్స్ కూడా మనం ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ద ఫస్ట్ వన్ ఈజ్ ఎడిషన్ ఆఫ్ డెసిమల్స్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీ ఈ ప్రాబ్లమ్ని చాలా ఎక్కువ సార్లు అడుగుతున్నారు. ఈ ప్రాబ్లమ్ని కంపల్సరీ డెసిమల్ ఫ్రాక్షన్స్లో ఎడిషన్ కనుక లేకుండా కనుక మీ కాంపిటేటివ్లో ఏ ప్రాబ్లము ఉండదు. సో కాబట్టి ఈ ఎడిషన్ ఎలా ఉంటుందనే చూద్దాం. సో ఎడిషన్ ఆఫ్ డెసిమల్స్ ఏదైనా సరే ఈ విధంగా మీకు డెసిమల్ ఫ్రాక్షన్స్లో ఇచ్చి దీన్ని కనుక మీరు ఎడిషన్ చేయమంటే, సో ఫస్ట్ చూడండి, వీ హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్. ఒక రూల్ని మనం ఫాలో అవ్వాలి. ఈ రూల్ని కనుక మనం ఫాలో అయితే వెంటనే మనం ఈ ప్రాబ్లమ్ని మనం ఎన్ని డెసిమల్ ఫ్రాక్షన్ ఇచ్చినా కానీ మనం కంపల్సరీ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలం. సో ఫస్ట్ వన్ ఈజ్ ద గివెన్ నెంబర్స్ ఆర్ సో ప్లేస్డ్ అండర్ ద ఈచ్ అదర్. మీకు ఇచ్చినటువంటి డెసిమల్ ఫ్రాక్షన్ అన్నీ కూడా ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెసిమల్స్ అన్నీ కూడా ఈక్వల్గా మనం దాన్ని ప్లేస్ చేయాలి. దట్ ద డెసిమల్ పాయింట్స్ లై ఇన్ వన్ కాలం. ఇచ్చినటువంటి ఈ యొక్క డెసిమల్ ఫ్రాక్షన్స్ అన్నీ కూడా మీకు ఒక వన్ కాలంలో మనం లైన్గా వాటిని అరేంజ్ చేసుకోవాలి. సో ద నెంబర్స్ సో అరేంజ్డ్ కెన్ నౌ బి యాడెడ్ ఆర్ సబ్ట్రాక్టెడ్ ఇన్ ఏ యూజువల్ వే. ఆ విధంగా మీరు లైన్ 1 by 1 లైన్ 1 కాలంలో పెట్టిన తర్వాత అప్పుడు మీరు ఎడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్షన్ చేయాలన్నా కూడా మనం ఈ యొక్క ఏదైతే రూల్ ఉందో ఈ రూల్ని మనం ఫాలో అవుతాం. సో కమ్ టు దిస్ ప్రాబ్లమ్. సో 21.3 ప్లస్ 0.213 ప్లస్ 3.21 ప్లస్ 2.0031 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఒక్క డెసిమల్ ఫ్రాక్షన్ ప్రాబ్లం ఇవ్వకుండా ఇలా మోర్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇచ్చి వీటిని యాడ్ చేయడం అనేది ఇప్పుడు కాంపిటేటివ్లో ఎక్కువ అడుగుతున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ విధంగానే ప్రాబ్లమ్స్ ఇస్తున్నారు. సో ఇలా కనుక ప్రాబ్లం ఇస్తే ఇప్పుడు ఈ రూల్ మనం ఫాలో అయితే ఏ విధంగా దీన్ని చేయగలం? సో ఫస్ట్ వన్ ఈజ్ 21.3, నెక్స్ట్ 0.213, నెక్స్ట్ 3.21, 0.021, 2.0031. సో మీకు ఇచ్చినటువంటి ఏవైతే డెసిమల్ ఫ్రాక్షన్స్ ఇచ్చారో అవన్నీ కూడా సో లై ఇన్ వన్ కాలం, ఒక కాలంలో వచ్చే విధంగా మనం ఈ విధంగా అన్నీ కూడా ఒక లైన్ బై లైన్లో మనం అరేంజ్ చేసుకోవాలి. సో అరేంజ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీకు ఈ లెఫ్ట్ సైడ్ యొక్క ఏవైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్లో కనుక మీకు కన్ఫ్యూజ్గా ఉంటే ఆల్రెడీ మనకు ఒక రూల్ అనేది ఉంది. annexing zeros to the extreme right of any decimal fraction does not change its value. అంటే ఇప్పుడు ఇక్కడ మనం జీరోస్ పెట్టుకున్నాం అనుకోండి, సపోజ్ ఇక్కడ జీరోస్ పెట్టుకోవడం వల్ల మనకి ఏ వాల్యూ కూడా మారదు. సో ఇక్కడ మనం ఈ విధంగా జీరోస్ కనుక మనం పెట్టుకుంటే ఇప్పుడు మీకు ఎడిషన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు సపోజ్ ఎడిషన్ కనుక చేస్తే సో 3 5 సో 2 4 4 3 7. సో ఈ విధంగా మీరు ఎడిషన్ చేయడానికి మొత్తం అంతా కూడా మీరు చేయడానికి ప్రాబ్లం అవకాశం ఉంటుంది. సో దిస్ ఈజ్ ద సింప్లెస్ట్ వే టు సాల్వ్ ద ఎడిషన్ ఇన్ డెసిమల్ ఫ్రాక్షన్. సో కమ్ టు దిస్ ప్రాబ్లమ్. సో 345.9 ప్లస్ 34.59 ప్లస్ 3. సో ఇక్కడ ఈ ప్రాబ్లంకి వచ్చేటప్పటికి ఒకవేళ కనుక మీకు ప్రాబ్లం ఎలా ఇస్తే సో లైన్ 1 కాలం సో 345.9 అండ్ 34.59 and 3.459 and 0.3459. సో ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా లైస్ ఇన్ వన్ కాలం ఇచ్చినటువంటి డెసిమల్స్ అన్నీ కూడా ఒకే లైన్లో వచ్చేలాగా మనం అరేంజ్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ దెన్ యూ కెన్ యాడ్ ద డెసిమల్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ కమ్ టు దిస్ ప్రాబ్లమ్. సో 26.7471 ప్లస్ 384.2949. సో అవడానికి చాలా ఈజీగా కనపడుతుంది. కాకపోతే ఏంటంటే మీరు ఈ యొక్క 1 కాలంలో ఈ డెసిమల్స్ అన్నీ కూడా పెట్టిన తర్వాత చాలా జాగ్రత్తగా ఎడిషన్ చేసుకోవాలి. సో చూడండి, 26.7471 కింద సో 384.2949. సో ఈ విధంగా మీరు ఎడిషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎడిషన్ ఆఫ్ ఎ డెసిమల్ ఫ్రాక్షన్స్.